అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ నేర్పిన కళ. ఈ రోజు నేను మన ఛానల్లో ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా లెహంగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చాలా క్లియర్ గా చూపించాను. సో వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఇదే కాకుండా మన అమ్మ నేర్పిన కళలో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది లెహంగా లోపలికి 2 మీటర్ల లైనింగ్ క్లాత్. మనకు క్లాత్స్ దొరుకుతాయి కదా, లైనింగ్ క్లాత్స్ 2 మీటర్లు తీసుకోండి. ఇక్కడ ఇది మన లెహంగా క్లాత్ వచ్చేసి 3 మీటర్లు, ఒక 1 మీటర్ బాడీ పార్ట్ కి. ఓకేనా? ఫస్ట్ మనం లెహంగా స్టిచ్ చేసుకుందాము. లెహంగా స్టిచ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ లైనింగ్ తీసుకుందాము. లైనింగ్ కి మన లెంత్ ఎంత ఉందో చూసుకొని మిగిలిన క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుందాము. మొత్తం మన 2 మీటర్ల క్లాత్ మొత్తం మొదటి నుంచి చివరి వరకు ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని సీదా చేసేసుకొని పైనుంచి మనం ఇలా చూసారు కదా, ఇక్కడ మనం ఇలా కుచ్చుల్లాగా పెట్టుకోవాలి. ఈ కుచ్చులు పెట్టుకునేటప్పుడు మన నడుము లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నాకు 30 ఇంచులు ఉంది. సో 30 ఇంచుల దానికి కాస్త ఎక్కువగా కుట్లకు పోతుంది, అలాగే కాస్త ఎక్కువ కావాలి కాబట్టి నేను 38 ఇంచులు తీసుకుంటున్నాను. మీరు ఇలా కుచ్చులు పెట్టుకుంటున్నప్పుడు ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా కాకుండా అన్నీ సమానంగా వచ్చేలాగా చూసుకోండి. సో ఫస్ట్ నడుము కొలత కొలుచుకొని దానికన్నా కాస్త ఎక్కువగా అలా తీసుకోవాలి. కాబట్టి మీరు ఎలా కుచ్చులు దగ్గరగా దూరంగా అనేది కరెక్ట్ గా చూసుకోండి. కానీ పెట్టుకుంటున్నప్పుడు మాత్రం సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. అది అయిపోయింది కదా. నెక్స్ట్ మనం లెహంగా క్లాత్ కూడా సిమిలర్ గా అలాగే 38 ఇంచులు వచ్చేలాగా మనం కుచ్చులు పెట్టుకోవాలి. ఇది 3 మీటర్ల క్లాత్ కాబట్టి కుచ్చులు కాస్త దగ్గరగా వస్తాయి. కుచ్చులు దగ్గరగా వస్తే చాలా అందంగా కనిపిస్తుంది లెహంగా అనేది. సో మీరు పెట్టుకుంటున్నప్పుడు సమానంగా రావాలి. ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా వస్తే లంగా తిరిగిపోయినట్టుగా కనిపిస్తుంది. సో ఇది మాత్రం జాగ్రత్తగా, ఇది కాస్త టైం టేకింగ్ అండి. ఇలా కుచ్చులు పెట్టడం కొంచెం పెద్ద ప్రాసెసే, టైం పడుతుంది. సో మీరు జాగ్రత్తగా నెమ్మదిగా ఓపికతో మీరు కూడా ఇలా నీట్ గా పెట్టుకుంటే మనకు అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ పెట్టేశాం, అలాగే లెహంగా క్లాత్ కూడా పెట్టేశాం. ఇప్పుడు రెండు కలిపి పైన మనం జాయిన్ చేసుకుందాము. ఇక్కడ మీకు ఫస్ట్ ఒక అవుట్లుక్ అనేది అర్థం అవ్వాలి అండి. ఎలా స్టిచ్ చేస్తున్నాను, ఫస్ట్ ఏం చేస్తున్నాను, తర్వాత ప్రాసెస్ ఏంటి అనేది అర్థమవుతే అవుట్లుక్ కనుక మనం క్యాచ్ చేసామనుకోండి, సో ఇంకా మనకు స్టిచ్ చేస్తున్నప్పుడు మనకు కూడా ఒక క్లియర్ పిక్చర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నేను రెండు జాయిన్ చేశాను కదా. జాయిన్ చేసిన తర్వాత పై సైడ్ నేను ఇక్కడ చిన్న స్టిచ్ కూడా వేసుకుంటాను. చూడండి, పై సైడ్ ఒక మూల నుంచి ఇంత లెంత్ డబల్ ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్, ఇంకో మూలలో కూడా డబల్ ఫోల్డ్ చేసుకొని ఇంత లెంత్ వరకు స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఎలా స్టిచ్ చేసుకుంటున్నానో. వీడియో మాత్రం మీరు క్లియర్ గా చూస్తే ఖచ్చితంగా నేర్చుకుంటారండి. బయట మనం ఇక్కడ ఇలా లెహంగాలకి స్టిచ్చింగ్ ఇస్తే మినిమం 800 నుంచి 1000 రూపీస్ తీసుకుంటున్నారు. మనకు క్లాత్ కి 1500 అలా పడినా స్టిచ్చింగ్ కే 1000 రూపీస్ అలా వెళ్ళిపోతుంది. అదే మనము లెహంగా మనమే కుట్టుకున్నట్టయితే మనకు అమౌంట్ సేఫ్ అవుతుంది, అలాగే మనమే కుట్టుకొని వేసుకున్న సాటిస్ఫాక్షన్ కూడా మనకు ఉంటుంది. సో అందుకోసమని మనం మిషన్ నేర్చుకోవాలి, టైలరింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం అమ్మ నేర్పిన కళ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ నేను 2 ఎడ్జెస్ కొంచెం లెంత్ వరకు కుట్టుకున్నాను కదా. ఇది లెహంగాకి పైన చిన్న బార్డర్ వచ్చింది. ఈ బార్డర్ ని నేను నడుము పట్టీలాగా యూజ్ చేసుకుంటున్నానండి. ఇలా వేయడం వల్ల లంగా లుక్ అనేది ఇంకా చాలా బాగుంది. సో మీరు ఇలా చిన్న బార్డర్ ని మీకు కూడా ఒకవేళ లెహంగా మోడల్ అలా ఉన్నట్టయితే ఇక్కడ డిజైనింగ్ ఇవ్వడం వల్ల వడ్డానం పెట్టినట్టుగా కూడా ఉంటుందండి. సో లుక్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. మీరు కూడా ఇలా ఫస్ట్ నడుము లెంత్ ఎంత ఉందో అంత క్లాత్ కట్ చేసుకొని 2 సైడ్లు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా నేను ఇక్కడ ఎలా పెడుతున్నానో ఇది కాస్త జాగ్రత్తగా గమనించండి. మీకు ఎక్కడ అర్థం కాకపోయినా అక్కడికి స్టాప్ చేసి రివైండ్ చేసుకొని చూడండి. ఒక దగ్గర స్టక్ అయితే నెక్స్ట్ నేను ఏం చెప్తున్నా అనేది మీకు క్లియర్ గా అర్థం అవ్వదండి. అందుకని మీకు ఎక్కడైనా అర్థం కాకపోయినా, ఎక్కడ ఫోల్డింగ్స్ ఎక్కడ అర్థం కాకపోయినా చూస్తూ ఉండండి. మీరు కాస్త రివైండ్ చేసి చూస్తే అర్థమైపోతుంది. అక్కడక్కడ వీడియోని ఫాస్ట్ ఫార్వర్డింగ్ చేశాను, ఎందుకంటే మనకు టైం గ్యాప్ పెద్దగా ఉన్న వీడియో బోర్ కొట్టేస్తుంది. సో అవసరం లేని చోట్లలో నేను ఫాస్ట్ ఫార్వర్డింగ్ చేసేసాను. సో మీకు కూడా బోర్ కొట్టకుండా చెప్పేది కూడా క్లియర్ గా అర్థమవుతుందని ఒక చిన్న హోప్. నెక్స్ట్ నేను దాన్ని ఇలా ముందుకు పైకి ఫోల్డ్ చేసేసి ఈ ఎక్సెస్ మెరూన్ క్లాత్ ని లోపలికి ఫోల్డ్ చేసి చివరి నుండి స్టిచ్ వేసుకుంటున్నాను. ఇక్కడ ఫోల్డింగ్ అనేది క్లియర్ గా రావాలండి. బార్డర్ కాస్త ఎలివేట్ అవ్వాలి కాబట్టి సో నీట్ గా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. మొదటి నుంచి చివరి వరకు ఇలా స్టిచ్ చేసుకోండి. చూసారు కదండి, ఇక్కడ నేను ఇది ఇలా పట్టీలాగా వేసుకోవడం వల్ల ఈ లెహంగా లుక్ అనేది చాలా ఎన్హాన్స్ అయిపోయింది. సో మనకున్న క్లాత్స్ తోనే క్లాత్స్ అనేవి వేస్ట్ అవ్వకుండా ఇంకా ఫర్దర్ గా ఇంప్రూవ్ చేసుకుంటే లుక్ మాత్రం అదిరిపోతుందండి. ఇది అయిపోయింది కదా.
మనం ఆల్రెడీ సైడ్స్ కొంచెం లెంత్ ఆల్రెడీ మనం అటాచ్ చేసాం కదా, ఇంకా మిగతాది కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు. సో అవుట్లుక్ అనేది ఫస్ట్ మీరు కరెక్ట్గా చూస్తూ గమనించండి. అక్కడి వరకు మనం కుట్టు పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఆపేసి నేను మిగతా లెహంగాని స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ చేసుకుంటున్నప్పుడు ఇక్కడ మాత్రం జాగ్రత్తగా గమనించండి. నేను లెహంగా క్లాత్ ని సపరేట్ గా అటాచ్ చేస్తున్నాను, పైనున్న లైనింగ్ ని సపరేట్ గా అటాచ్ చేస్తున్నాను. సో మీరు లెహంగాని సపరేట్ గా అటాచ్ చేసుకోవాలి, లైనింగ్ ని సపరేట్ గా అటాచ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి రెండూ కలిపి మనం స్టిచ్ చేసామనుకోండి, కూర్చునేటప్పుడు మనకు ఇబ్బందిగా అనిపిస్తుంది, ఇలా పట్టేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలా కొంచెం వాక్ చేస్తున్నప్పుడు కూడా ఇబ్బందిగా ఉంటుంది, సో పట్టేసినట్టుగా ఉంటుంది. అందుకని మనం లెహంగా క్లాత్ ని సపరేట్ గా అటాచ్ చేసుకోవాలి, లైనింగ్ క్లాత్ ని సపరేట్ గా అటాచ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మిగిలిన పై నుంచి కింది వరకు స్టిచ్ చేశాను కదా, స్టిచ్ చేసిన తర్వాత ఆ పోగులు అలా ఊడి రాకుండా ఇంకొక ఫోల్డ్ కూడా చేసి స్టిచ్ చేసుకుంటున్నాను. సో మీకు ఇది ఒక టిప్ అండి. సో మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియదు కదా, అందుకని మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి. మొత్తం పైన మనము కుర్చీలు పెట్టి కుట్టుకున్న తర్వాత రెండు అటాచ్ చేసుకున్న తర్వాత మొదటగా మీరు అటాచ్ చేసుకునేటప్పుడు లెహంగా క్లాత్ సపరేట్ గా అటాచ్ చేసుకోండి, లైనింగ్ క్లాత్ సపరేట్ గా అటాచ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు పైన లైనింగ్ అటాచ్ చేసేస్తున్నాను. ఇక్కడ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డింగ్ చేశానండి, ఎందుకంటే ఇది కుట్టు వేసుకోవడమే కదా. నేను చెప్పింది వింటూ మీరు వీడియో చూసినట్టయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మీకు ఇంకెక్కడైనా నేను ఫర్దర్ గా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అన్నా, ఇంకా మీకు ఏదైనా వీడియోస్ కావాలి అన్నా ప్లీజ్ నాకు కమెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కూడా నా కమెంట్ సెక్షన్ లో పోస్ట్ చేస్తే నేను ఫర్దర్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తలు ఫాలో అయ్యి మీకు నచ్చినట్టుగా నేను దాన్ని పోస్ట్ చేస్తాను. ఇప్పుడు లెహంగాకి మొత్తం అటాచ్ చేసేసుకున్నాను కదా, నడుం దగ్గర ఇలా హ్యాంగింగ్స్ లాగా ఇస్తున్నాను. ఇది ఇప్పుడు కొంచెం ట్రెండ్ కాబట్టి సో నడుం దగ్గర కాస్త ఇలా హ్యాంగింగ్స్ లాగా ఇస్తున్నాను. దీనికోసం నేను నాడ కుట్టుకుంటున్నాను. సో ఇంట్లో క్లాత్ తీసుకొని మనం జస్ట్ నాడ ఎలా స్టిచ్ చేసుకుంటామో అలా మీరు స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకున్న తర్వాత దీనికి గోండాలు మనం కుట్టుకోవాలి. ఒక స్క్వేర్ షేప్ క్లాత్ 2x2 కానీ 3x3 కానీ ఇలా స్క్వేర్ షేప్ క్లాత్ తీసుకొని దాన్ని హాఫ్ ఫోల్డ్ చేయండి, ట్రయాంగిల్ అయిపోతుంది. హాఫ్ ఫోల్డ్ చేసి ఇలా మనకు లెంత్ ఇక్కడ 4 పెడుతున్నాను కాబట్టి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో చూసుకొని దాన్ని మనము ఓపెన్ ఉన్న సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా. స్క్వేర్ షేప్ లో ఒక క్లాత్ తీసుకొని డబ్బా షేప్ లో ఉన్న దాని క్లాత్ తీసుకొని మధ్యలకు ఫోల్డ్ చేసి నాడ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నామో దాని మీద పెట్టేసి ఇలా మనం ఓపెన్ ఉంటది కదా అక్కడ కుట్టు వేసుకోవాలి. అలా కుట్టు వేసుకొని దాని కిందికి అయిపోతే మన గోండా అనేది మంచిగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా నేను ఇక్కడ ఎలా స్టిచ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకు ఉన్న క్లాత్ తోనే ఎలా డిజైనింగ్ చేసుకొని ఎలా స్టిచ్ చేసుకుంటే లుక్ ఎంత ఎలివేట్ అవుతుంది అనేది మనం నేర్చుకోగలుగుతామండి. సో ఇక్కడ సింపుల్ గా కూడా కనిపించదు, పార్టీస్ కి వేసి పెళ్లిళ్ళకి అలా వేసుకెళ్ళినా అందంగా కనిపిస్తారు. సో చూసారు కదా ఇలా స్టిచ్ చేయండి. ఇటు 4 వచ్చేస్తాయి మన గోండాలు, అలాగే ఇంకొక నాడకు కూడా 4. సో మొత్తం 8. మనకు మిగిలిపోయిన బార్డర్ క్లాత్స్ ఉంటాయి కదా కటింగ్ చేస్తున్నప్పుడు, ఆ క్లాత్ ని మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. అందుకని మనం లెహంగా కట్ చేసుకుంటున్నప్పుడు మనం ఉన్న క్లాత్ ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎలా కట్ చేసుకుంటే కరెక్ట్ గా వస్తుందో చూసుకుంటూ కట్ చేసుకోవాలి. క్లాత్ అనేది మనం వేస్ట్ చేసుకోకూడదు. అందుకని నేను ప్రతిసారి చెప్తాను, ఫస్ట్ లైనింగ్ కుట్టుకున్న తర్వాతే లెహంగా క్లాత్ దాని మీద వేసుకొని కట్ చేసుకుంటే, ఫస్ట్ లైనింగ్ కట్ చేసి ఆ కట్ చేసిన క్లాత్ ని లెహంగా పైన వేసుకొని మనం కట్ చేసుకున్నట్టయితే మనకు క్లాత్ అనేది మిగులుతుంది. ఒకవేళ లైనింగ్ క్లాత్ కాస్త అటు ఇటు మెజర్మెంట్స్ అయినా కానీ మనం చేంజ్ చేయగలుగుతాము, లెహంగా క్లాత్ చేంజ్ చేయలేం. కాబట్టి అలా మీరు ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. వీడియోలో ఇంకా చాలా చెప్తానండి, మీరు ఎక్కడ స్కిప్ చేసినా మిస్ అవుతారు. ఆల్రెడీ నేను వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను కాబట్టి మీకు ఎలాంటి బోర్ కొట్టదండి. అలాగే మీరు ఎక్కడ స్కిప్ చేసినా ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు. సో నా రిక్వెస్ట్ అండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నేను ఏది చెప్తున్నానో ఎలా చూపిస్తున్నానో కాస్త జాగ్రత్తగా ఫాలో అయిపోండి. చూసారు కదా ఎక్సెస్ క్లాత్ ని కట్ చేసేసాను. దీన్ని కట్ చేసిన తర్వాత దీన్ని ఇలా సీదా అనేస్తున్నానండి. మనకు గోండాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి కదా. సో ఇటు 4 స్టిచ్ చేసుకోండి, ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా 4 ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగుందో, ఈ లుక్ అనేది బాగుంటుందండి. మొత్తం లెహంగా అవుట్లుక్ వచ్చిన తర్వాత చాలా అందంగా కనిపించింది. నేను వీడియో స్టార్టింగే చూపించాను కదా, సో అలా అందంగా ఉంటుంది. ఇప్పుడు మనము బ్లౌజ్ కూడా కట్ చేసుకుందాము. ఇది ఒక 1 మీటర్ 100 సెంటీమీటర్స్ యొక్క లైనింగ్ క్లాత్ ఇలా 4 ఫోల్డ్స్ చేసుకోవాలి. ఇక్కడ ఫోల్డ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ మనం తీసుకుందాము. మనకు పాత బ్లౌజ్ హ్యాండ్స్ ఇచ్చేసారు, అది మనకు ఎల్బో హ్యాండ్సే ఉన్నాయి. సో దాని మెజర్మెంట్ వచ్చేసి 10 ఇంచులు ఉందండి. సో 10 ఇంచులు తీసుకుంటున్నాను.
10 ఇంచులు తీసుకున్న తర్వాత ఒక 3 ఇంచుల డౌన్ అండి. సో 3 ఇంచుల డౌన్ ఇటు సైడ్ మార్కింగ్ పెట్టేస్తున్నాను. దాన్ని ఇలా చిన్న కర్వ్ లాగా గీసుకుంటున్నాను. చేతు మనం ఫ్రంట్ సైడ్ కొలత వచ్చేసి 11 వచ్చింది. సో 11 ఇంచులకి ఇలా పెట్టేసి ఫ్రంట్ సైడ్ ఇక్కడ పెట్టుకుంటున్నాను. అది ఎగ్జాక్ట్ కొంచెం కుట్టు కోసం ఎక్కువగా కూడా కట్ చేసుకున్నాను. పైన చిన్న పఫ్ లాగా బుగ్గలాగా ఇస్తాను కాబట్టి ఒక 3 ఇంచులు ఎక్స్ట్రా తీసుకొని దాన్ని ఇక్కడ ఇలా కర్వ్ లాగా ఈ సంఖ్యలోకి మనము ఇలా కలిపేసుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీగా మొత్తం 10 ఇంచుల లెంత్, పఫ్ కి 3 ఇంచులు తీసుకున్నాను. చుట్టుకొలత 11 వచ్చింది కాబట్టి ఎగ్జాక్ట్ గా తీసుకొని అక్కడ కొంచెం ఎక్సెస్ క్లాత్ కూడా తీసుకున్నాను. సో సంఖకి డౌన్ 3 ఇచ్చుకున్నానండి. సో 3 అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఈ మిగిలిన క్లాత్ నుంచి మనము ఫ్రంట్ బాడీ పోర్షన్, బ్యాక్ బాడీ పార్ట్ రెండు కట్ చేసుకోవాలి. సో మనం క్లాత్ అనేది చూసుకుంటూ ఉండాలండి, ఎందుకంటే మనకు పట్టీలు వాటికి కూడా కావాలి కాబట్టి. ఇక్కడ పాత బ్లౌజ్ ఇచ్చేసారు. సో చూడండి ఎలా ఫోల్డ్ చేస్తున్నాను, స్టిఫ్ గా పెట్టి సెంటర్ లోకి ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. ఇది మనకు విడ్త్ అండి. సో విడ్త్ కోసం అని ఇంత పెట్టుకున్నాను. ఎక్సెస్ కి కూడా స్టిచ్ కి ఇలా కొంచెం పెట్టుకుంటున్నాను. మొత్తం లెంత్ ఎంత ఉందో చూసుకుందాము, కింద వీపు నుంచి పై భుజం వరకు కూడా. సో ఇక్కడ కొంచెం కుట్టుకు వదిలేసుకొని అక్కడ నుంచి నేను స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వీపు నుంచి పై భుజం వరకు ఇలా స్టిఫ్ గా పెట్టండి క్లాత్. పెట్టిన తర్వాత అక్కడ చిన్న మార్కింగ్ పెట్టుకుందాము. మార్కింగ్ పెట్టుకుని విడ్త్ ఎంత చూసుకున్నాం కదా ఆల్రెడీ, అక్కడ దాకా గీసేసుకున్నాను. అలాగే సంక డౌన్ కూడా చూసుకోవాలి కదా, కింద కుట్టుకు వదిలేసేసి ఇక్కడ మార్కింగ్ పెట్టుకుంటున్నాను. అర్థమవుతుంది కదండి, కొంచెం జాగ్రత్తగా గమనించండి. అలాగే వీపు కూడా ఎంత ఉందో చూసుకుందాం మనం ఇక్కడ. సో కింద కుట్టుకు వదిలేసి ఇక్కడ వరకు మనము పెట్టుకోవాలి. ఇక్కడ చిన్న మార్కింగ్ అనేది పెడుతున్నాను. ఇది పెట్టేసిన తర్వాత ఫ్రంట్ నెక్ సపరేట్ గా, బ్యాక్ నెక్ సపరేట్ గా ఉంటుంది. ఇక్కడ నెక్ వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాను, షోల్డర్ 3 ఇంచులు. ఈ షోల్డర్ 3 ఇంచులు తీసిన తర్వాత ఇది మనకు 6 ఇంచెస్ డౌన్ వస్తుంది. ఆల్రెడీ మనకు మార్కింగ్ ఉంది కాబట్టి ఇంకా నేను దాన్ని స్క్వేర్ షేప్ లాగా, డబ్బా లాగా ఇలా స్టిచ్ చేసుకొని 1.5 ఇంచ్ లోపలికి గీసుకోవాలండి. సంక చుట్టూ కరెక్ట్ గా తిరగాలి అంటే 1.5 ఇంచ్ తీసుకోవాలి. సో 1.5 ఇంచ్ని ఇలా కరువు కరెక్ట్ గా వచ్చేలాగా గీసుకోండి. అర్థమవుతుంది కదా. ఇక్కడ విడ్త్ వచ్చేసి 2.5 తీసుకున్నాను. ఇంకా నేను పైన షోల్డర్ నుంచి కింది వరకు దాన్ని కలిపేసుకుంటాను. చూసారు కదా, ఇలా పెట్టుకోండి. నెక్స్ట్ మీకు కావాల్సిన షేప్ లో దాన్ని ఇలా, మీకు ఏ డిజైన్ కావాలి, నెక్ డిజైన్ ఎలా కావాలి అనుకుంటే అలా మనం దాన్ని కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కట్ చేసి ఇది పెట్టుకున్న తర్వాత ఇంకా మనం కట్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసుకుంటున్నాను. జాగ్రత్తగా చూస్తూ కట్ చేసుకోండి. సో ఇలా కరెక్ట్గా చుట్టూ కరెక్ట్గా తిరగాలి అంటే ప్రాక్టీస్ ఉండాలండి. అలా అయితే మనకు అది కరెక్ట్గా రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇది కట్ చేసిన తర్వాత నేను ఓన్లీ పైన ఒక భాగం మాత్రమే కట్ చేశాను. ఇలా కట్ చేసిన భాగాన్ని మిగిలిన క్లాత్ పైన ఎలా అడ్జస్ట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుందో చూసుకొని మనం వేసుకోవాలి. ఇలా ఎందుకు వేస్తున్నానంటే మనకు ఇంకా పట్టీలు పెట్టుకోవడానికి క్లాత్ కావాలి, అలాగే ఫోల్డింగ్స్ క్లాత్ పడుతుంది కాబట్టి సో జాగ్రత్తగా చూస్తూ మనము పెట్టుకోవాలి. క్లాత్ అనేది మనము వేస్ట్ చేయకూడదు. చూసారు కదా, ఒక పార్ట్ కట్ చేశాను. ఆ కట్ చేసిన పార్ట్ ని క్లాత్ పైన ఎలా వేసుకుంటే కరెక్ట్గా వస్తుందో చూసుకొని అది కూడా కట్ చేస్తున్నాను. అర్థమవుతుంది కదా. ఇంకా మనం ఇది కూడా కట్ చేసుకుందాము. కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ నెక్ యొక్క లెంత్ తీసుకుంటాం కదా, 5.5 తీసుకున్నాను. సో ఆ లెంత్ కి ఎలా కట్ చేసుకోవాలి, అలాగే వెనకాల పార్ట్ కి నేను డిజైనింగ్ కూడా ఇచ్చుకుంటున్నాను. సో దానికోసం బ్యాక్ పార్ట్ కి ఎలా కట్ చేసుకోవాలి అది క్లియర్ గా చూపిస్తాను. ఈ కట్టింగ్ అనేది కాస్త జాగ్రత్తగా చూడండి. బిగినర్స్ కి అర్థమయ్యేలాగే చెప్తున్నానండి. మీకు ఎక్కడ ఏం అర్థమైపోయినా మీరు కమెంట్ ఇవ్వండి. ఆ కమెంట్ కి నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. చూసారు కదా, ఫ్రంట్ అయిపోయింది, బ్యాక్ అయిపోయింది. ఇక్కడ ఇది ఫ్రంట్ పోర్షన్. మనకు ఈ టాప్ కి నేను ప్రిన్స్ కట్ ఇస్తాను. సో జాగ్రత్తగా ప్రిన్స్ కట్ నేర్చుకోవాలన్న వాళ్ళు కూడా చూడండి. వెనకాల పార్ట్ సెంటర్ నుంచి కట్ చేశానండి. వెనకాల పార్ట్ డిజైనింగ్ ఇచ్చాను కాబట్టి జస్ట్ వెనకాల పార్ట్ కి మాత్రమే సెంటర్ నుంచి కట్ చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ యొక్క లెంత్ 5.5 ఇంచులు తీసుకున్నాను. సో 5.5 ఇంచులకి ఇలా మార్కింగ్ పెట్టుకొని దీన్ని రౌండ్ గా గీసేసుకోవాలి. అర్థమవుతుంది కదా. వెనకాల పార్ట్ కి డిజైనింగ్ ఇస్తున్నాను కాబట్టి మధ్యలో నుంచి కట్ చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ యొక్క లెంత్, నెక్ లెంత్ 5.5 ఇంచులన్నర కాబట్టి మార్కింగ్ పెట్టాను. ఫ్రంట్ పార్ట్ యొక్క సంఖ ఇక్కడ మనము కాస్త కింది లోతుగానే ఉండాలండి.
మనకు ముందు చెస్ట్ ఉంటుంది కాబట్టి మనకు అక్కడ ముడత రాకూడదు. ఇక్కడ ఎప్పుడైనా వెనకాల దానికంటే కూడా ముందుది లెంత్ కాస్త లోపలికి లోతుగా ఉండాలి. సో కొంచెం ఎక్కువగా తీసుకోండి. నెక్ కట్ చేసుకున్న తర్వాత ఈ సంక దగ్గర కూడా రౌండ్ అనేది కాస్త ఎక్కువగా మనం కట్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసుకోండి. ఇది ఫ్రంట్ పోర్షన్, అందుకని నేను రబ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ మనం కింద పిరీట్లు కూడా మనం పెట్టుకుంటాం కదా, ఇది పిరీట్ల యొక్క లెంత్ అనేది 3 ఇంచులు తీసుకున్నాను. 3 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకుందాము. ప్రిన్స్ కట్ ఇస్తున్నాను కదా, సో ఇక్కడ పైన షోల్డర్ నుంచి 6 ఇంచులు సంక మధ్యలో రావాలండి. సో అలా మీరు కొంచెం చిన్న ఐడియా పెట్టుకోండి. సంక మధ్యలో నుంచి కింద పిరీట్ మనం పెట్టుకుంటాం కదా 3 ఇంచులు, అలా లెంత్ అనేది అలా పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా కట్ చేసుకోవాలి కాబట్టి ఇలా చిన్న కట్ ఇచ్చినట్టయితే స్టిచ్చింగ్ టైంలో మనకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇంకో సైడ్ కట్ చేసుకుంటాం కాబట్టి అక్కడ కూడా మనకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. చూసారు కదా, ఇలా ఓపెన్ చేసి దీనిపై నుంచి ఫోల్డింగ్ చేయండి. ఇలా ఫోల్డింగ్ చేయడం వల్ల మనకు మార్కింగ్ అనేది పడిపోతుంది కదా, సో ఇంకోసారి మనం ఇలా పెట్టుకుంటున్నప్పుడు కరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇలా చిన్న టిప్స్ కూడా ఉంటాయండి మన ఇలా ఛానల్లో, ఈ వీడియోలో కూడా. సో చూడండి, ఈజీగా అయిపోతుంది. కట్ ఇచ్చాను, అలాగే ఇలా మార్కింగ్ కూడా పెట్టేసుకోవచ్చు. ఫ్రంట్ పోర్షన్ కంప్లీట్ గా అర్థమైందని అనుకుంటున్నానండి. నెక్స్ట్ ఇప్పుడు నేను బ్యాక్ పోర్షన్ కూడా చూపిస్తాను. ఇక్కడ బ్యాక్ పోర్షన్ తీసుకుంటున్నప్పుడు ఫస్ట్ మనము ఈ వీపు యొక్క లెంత్ ఉందో చూసుకుందాం ఒకసారి. వీపు యొక్క లెంత్ మన దగ్గర ఆల్రెడీ పాత బ్లౌజ్ ఉంది కదా, కుట్టుకు వదిలేసి అక్కడి నుంచి వీపు యొక్క లెంత్ తీసుకుందాము. అలాగే వెడల్పు, ఇక్కడ నెక్ యొక్క వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు మార్కింగ్ పెడుతున్నాను. సో 2.5 ఇంచులు మార్కింగ్ పెట్టేసి దాన్ని కిందికి మనం గీసేసుకుందాము. కింద కూడా 2.5 పెట్టేసి స్క్వేర్ లాగా గీసేసుకొని, సో మీకు ఎలా డిజైనింగ్ కావాలి అనుకుంటే అలా, రౌండా లేకపోతే ఇంకేదైనా డిజైన్ కావాలి అనుకుంటే దీని లోపలే వచ్చేలాగా మనము గీసుకోవాలి. ఇక రౌండ్ పెట్టమన్నారు, సో రౌండ్ పెట్టేసి ఈ క్లాత్ అనేది మనము కట్ చేసుకోవాలి. ఇదంతా నేను లైనింగ్ క్లాత్ పైన చూపిస్తున్నానండి. ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం లెహంగా క్లాత్ పైన వేసుకొని క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద సైడ్ పిరీట్లు కూడా పెట్టుకుందాము. 4 ఇంచులు తీసుకుందాం దీనికి. సో 4 ఇంచుల దగ్గర ఇలా మనము మార్కింగ్ పెట్టుకొని చిన్న కట్టించుకున్నట్టయితే స్టిచ్చింగ్ టైంలో మనకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అయిపోయింది కదా, ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మన 1 మీటర్ ఇలా బ్లౌజ్ పీస్ క్లాత్ కూడా ఉంది కదా, ఈ క్లాత్ ని చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ బార్డర్ అనేది పెద్దగా ఉంది కాబట్టి ఎల్బో హ్యాండ్స్ తీసుకోవడం జరిగింది. సో ఎల్బో హ్యాండ్స్ ఈ లెహంగాకి ఇలా మనం ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎల్బో హ్యాండ్స్ తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. ఇలా 1 by 1 ఒకదానిపైన ఒకటి కరెక్ట్ గా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఆల్రెడీ కట్ చేసిన లైనింగ్ క్లాత్ ఉంది కదా, దీనిపై నుంచి మనం స్ప్రెడ్ చేసుకొని ఆ కొలతలకు కరెక్ట్ గా మనము కట్ చేసుకోవాలి. ఒకవేళ క్లాత్ సరిపోనట్టయితే మనం అతుకులు కూడా వేసుకుంటాము. అది సంక కిందే పోతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు, మనకు వేసినట్టు కూడా కనిపించదు. ఇక్కడ చూసినట్టయితే ఇంకాస్త క్లాత్ మనకు సైడ్స్ కి కావాలి, దానికి మనము మిగిలిన క్లాత్ తో అడ్జస్ట్ చేసుకుంటామండి. చూసారు కదా ఎలా స్టిచ్ చేసుకుంటున్నానో. సో మీరు కూడా ఇలా ఇదే విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత 2 హ్యాండ్స్ అనేది నేను సపరేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మన క్లాత్ కి అతుకులు కూడా కావాలి. ఫస్ట్ అయితే నేను ఫ్రంట్ పోర్షన్ బ్యాక్ పోర్షన్ కట్ చేస్తాను. ఆల్రెడీ మన దగ్గర క్లాత్ ఉంది, ఆ క్లాత్ వేసుకొని నేను కట్ చేసేస్తాను. లైనింగ్ క్లాత్ ఉంది కదా, ఫోల్డింగ్ ఎలా చేస్తున్నానో కొంచెం గమనించండి. చూసారా, ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ దానిపై నుంచి ఇంకో ఫోల్డ్ చేసుకున్నాను. ఫ్రంట్ పోర్షన్ యొక్క క్లాత్ వేసేసాను. ఇది నెక్ లెంత్ చిన్నగా ఉంటుంది, అందుకనే ఫ్రంట్ పోర్షన్ వేసేసాను. ఈ లెంత్ తో కట్ చేసుకుని తర్వాత మనము బ్యాక్ కూడా ఇదే ఉంది కాబట్టి సపరేట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, సో ఇక్కడ రౌండ్ తిరుగుతున్నప్పుడు జాగ్రత్తగా వేసుకోండి. పైన ఇంకా నేను భుజం సపరేట్ చేస్తున్నాను. సో ఇది ఫ్రంట్ పార్ట్ అయిపోతుంది. వెనకాలది బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఆ బ్యాక్ పార్ట్ మనకు నెక్ లెంత్ ఎక్కువ ఉంది కదా, సో అది మనం ఇప్పుడు వేసుకొని
లెంత్ ఎంత ఉందో, బ్యాక్ నెక్ యొక్క లెంత్ ఎంత ఉందో అది నేను స్టిచ్చింగ్ టైంలో చూపిస్తానండి. అయిపోయింది కదా. ఫస్ట్ అయితే ఇక్కడ మనకు చిన్న అతుకులు అనేవి వచ్చాయి కదా హ్యాండ్స్ కి, సంక కిందికే పోతుంది. సో ఇలాంటి ఇబ్బంది అనేది ఉండదు. మిగిలిన క్లాత్ తోనే సైడ్స్ కూడా మనము కట్ చేసుకుందాము ఈ లెంత్ లో. ఇటు సైడ్ కూడా, ఆ సైడ్ ఈ సైడ్, రెండు సైడ్లు. అర్థమైంది కదా. ఇంకా మనం స్టిచ్చింగ్ కూడా స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే నేను ఇక్కడ మన బ్లౌజ్ పీస్ యొక్క హ్యాండ్స్ ఉన్నాయి కదా, దానికి సైడ్స్ కి చిన్నగా ఇలా అటాచ్మెంట్స్ వేసుకుంటున్నాను. అతుకులు అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా ఈ స్టిచ్చింగ్ పార్ట్ నేను చెప్పడం కంటే కూడా మీరు చూసినట్టయితే మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. సో నేను చెప్పేది వినుకుంటూ జాగ్రత్తగా చూడండి. ఇది ఒక్కటి నేర్చుకున్నట్టయితే మనకు ప్రిన్స్ కట్ బ్లౌజ్ వచ్చేస్తుంది. అలాగే లెహంగా ఎలా స్టిచ్ చేసుకున్నా అది కూడా క్లియర్ గా అర్థమైపోతుంది. ఆల్మోస్ట్ మనకు లాంగ్ ఫ్రాక్ కానీ లంగా కానీ ఆల్మోస్ట్ సేమ్ డిజైనింగ్ లో ఉంటాయండి. సో ఒక్కటి మీకు క్లియర్ గా వచ్చినట్టయితే మిగతావి నేర్చుకోవడం కూడా మీకు చాలా సింపుల్ అవుతుందండి. సో ప్లీజ్ జాగ్రత్తగా చూడండి. క్లాత్ అనేది నేను ఇక్కడ కూడా అటాచ్ చేసేస్తున్నాను, ఇటు సైడ్ కూడా. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి ఇంకొక హ్యాండ్కి కూడా నేను చూపించినట్టుగానే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మనము స్టిఫ్నెస్ కోసమని ఇలా సెంటర్లో ఎక్కడ వేసామో అటాచ్మెంట్ అక్కడ సెంటర్ నుంచి మనకు కుట్టొచ్చేలాగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. దీని తర్వాత మనం లైనింగ్ క్లాత్ దీనికి అటాచ్ చేసుకుందాము. సో లైనింగ్ క్లాత్ చూడండి ఎక్కడ నుంచి ఎలా అటాచ్ చేస్తున్నాను, ఫోల్డింగ్ ఎలా చేస్తున్నాను అనేది చూస్తున్నారు కదా. ఆల్రెడీ మనం లైనింగ్ కట్ చేసాము. సో ఇలా పెట్టేసి కింద నుంచి ఇలా స్టిఫ్ గా కుట్టుకుంటాను. సో కింది సైడ్ ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇలా కుట్టేసేసి దాన్ని వెనకాల సైడ్కి ఇలా అనేసి ఫస్ట్ స్టిఫ్నెస్ కి కుట్టించుకొని లోపలికి మలుచుకోవాలి. చూస్తున్నారు కదా. ఇది లోపలికి ఫోల్డ్ చేసేసి ఇంకా నేను ఏం చేస్తున్నానంటే లైనింగ్ క్లాత్ అలాగే బ్లౌజ్ పీస్ క్లాత్ రెండు కలిపి అటాచ్ చేసేస్తున్నాను. కుట్టేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు కాబట్టి ఫస్టే ఇవి రెండు ఇలా కలిపి కుట్టేసుకున్నట్టయితే స్టిచ్చింగ్ మొత్తం మనము భుజం దగ్గర హ్యాండ్ అటాచ్ చేసుకుంటున్నప్పుడు చాలా ఈజీగా అయిపోతుందండి. సో ఫస్ట్ అతుకులు యాడ్ చేసుకున్నాను, ఆ తర్వాత లైనింగ్ యాడ్ చేసి రెండు కలిపి నేను స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మనకు చాలా క్లాత్ అనేది స్టిఫ్ గా ఉంటుంది, కుట్టేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో కింద సైడ్ సైడ్స్ కి పై సైడ్ కూడా మొత్తం నేను స్టిచ్ వేసుకుంటున్నాను. ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోండి. ఒకసారి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం ఇలా ఎక్సెస్ క్లాత్ ఉంటుంది కదా, దీన్ని కూడా మనం కట్ చేసుకోవచ్చు. చూసారు కదా. ఒకసారి మనకు ఇలా హ్యాండ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక హ్యాండ్ కూడా మీరు స్టిచ్ చేసేసుకోండి. ఎక్సెస్ క్లాత్ ఇక్కడ కట్ చేసుకున్న తర్వాత ఇలా మనం మధ్యలోకి ఫోల్డ్ చేసేసి పై నుంచి చిన్నగా కట్ చేసుకోవాలండి, మార్కింగ్ కోసం అండి. ఇది మనకు భుజం పైన ఎగ్జాక్ట్ గా రావాలి. సో దానికోసం అని చిన్న కట్ ఇచ్చాను. పిరిట్లకు ఎలా ఇచ్చానో దీనికి కూడా భుజం పైన ఎగ్జాక్ట్ గా రావాలి కాబట్టి చిన్న స్టిచ్ ఇచ్చుకున్నాను. ఇప్పుడు లైనింగ్ క్లాత్ అలాగే బ్లౌజ్ పీస్ క్లాత్ రెండు కలిపి అటాచ్ చేసుకుంటున్నాను. ఇలా అటాచ్ చేసుకోవడం వల్ల మనకు స్టిచ్చింగ్ టైంలో మాత్రం చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మనము సైడ్స్ అటాచ్ చేసుకుంటాం కదా, అప్పుడు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం ఈ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి. ఇక్కడ కాస్త ఫాస్ట్ ఫార్వర్డింగ్ చేశాను, ఎందుకంటే జస్ట్ నేను చూపిస్తున్నాను కదా, నా ఎక్స్ప్లెనేషన్ తోనే క్లియర్ గా అర్థమైపోతుందండి. సో రెండు జాగ్రత్తగా వింటూ ప్లీజ్ మీరు కూడా స్టిచ్ చేసుకోండి. ఎక్సెస్ క్లాత్ ని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకు ఇది ఉంది కదా, ఆల్రెడీ నేను ఇక్కడ ప్రిన్స్ కట్ కోసం అని మార్కింగ్ పెట్టాను కదా, ఆ మార్కింగ్ నుంచి ఇలా స్టిచ్ వేసుకొని ఇక్కడ ఒక ½ ఇంచ్ నుంచి ఇలా చిన్న పిరిట్ రావాలి కాబట్టి అలా పెట్టేసి నెక్స్ట్ కొద్ది కొద్దిగా అదే మార్కింగ్ నుంచి స్టిచ్ వేసుకుంటున్నాను. ఇంకొక సైడ్ కూడా సేమ్ నేను స్టిచ్ చేసుకుంటున్నాను. ఒక ½ ఇంచ్ పిరిట్ లాగా రావాలి కాబట్టి విడ్త్తో కుట్టేసి నెక్స్ట్ మనకు ఇచ్చిన మార్కింగ్ తోనే చిన్నగా ఇలా కుట్టుకుంటున్నాను. చూసారా, ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. కింద మనము పట్టీ వేసుకోవాలి కదా,
ఈ నడుం పట్టి కూడా వేసేస్తున్నాను. కింది సైడ్ ఇలా సీదా పెట్టేసి పట్టి వేసేసుకొని దాన్ని లోపలికి మలుచుకొని కుట్టుకోవాలి. ఇక్కడ లోపలికి మలుచుకొని కుట్టుకోవాలి, లేదా మనం చేపంకం కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇక్కడ మొత్తం పట్టి అనేది కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ పోర్షన్ కూడా ఫ్రంట్ పోర్షన్ లాగే లైనింగ్ క్లాత్ పైన మన బ్లౌజ్ పీస్ క్లాత్ వేసేసుకొని కుట్టుకోవాలి. ఇక్కడ మధ్యలో కట్టిచ్చేసాను కాబట్టి నేను ఫస్ట్ ఇది ఇట్ సైడ్ పోర్షన్ కంప్లీట్ చేస్తున్నాను. చూడండి, బ్లౌజ్ పీస్ క్లాత్ అనేది కరెక్ట్ గా పెట్టండి, ముడత ముడతగా రాకుండా. అలా పెట్టి అన్ని సైడ్స్ మనము కుట్టుకోవాలి. ఇక్కడ స్టిచ్ చేసినట్టుగానే ఇంకొక సైడ్ కూడా మనం క్లాత్ పెట్టేసి ఎక్కడ కూడా ముడత లేకుండా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి క్లాత్ అనేది. నెక్స్ట్ చుట్టూరా మనము కుట్టుకోవాలి, కింది సైడ్ కూడా. ఇప్పుడు ఆ ఎక్సెస్ క్లాత్ చూసారా, దాన్ని కట్ చేసుకుందాము. అదే విధంగా ఈ సైడ్ కూడా ఎక్సెస్ క్లాత్ ని కట్ చేసుకుందాము. సో కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి నేను బ్యాక్ సైడ్ కి ఒక డిజైనింగ్ ఇస్తానని చెప్పాను కదా, దానికోసం అని క్రాస్ క్లాత్ ని కట్ చేసుకొని ఇలా మనం పెట్టుకోవాలి. సో క్రాస్ క్లాతే కట్ చేసుకుంటే మనకు కరెక్ట్ గా ఉంటుందండి. స్ట్రేట్ గా కట్ చేసుకున్నాం అనుకోండి విడ్త్ అనేది ఎక్కువగా వస్తుంది. సో క్రాస్ క్లాతే ఇలా కట్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. దీన్ని నాడాలాగా కుట్టుకొని ఆ డిజైన్ కి కావాల్సిన లెంత్ లో మనము కట్ చేసుకుందాము. సో ఫస్ట్ అయితే మనము జస్ట్ ఇక్కడ నాడా కుట్టుకుంటున్నామండి. మనం డోరీస్ పెట్టుకుంటాం కదా, అదే విధంగా ఇది నాడలాగా కుట్టుకోండి, సన్నగా రావాలి. సో ఫస్ట్ ఇలా మనం స్టిచ్ చేసుకొని నెక్స్ట్ దాన్ని సీదా చేసుకుందాము. ఒక పుల్ల లేదా ఒక పిన్ పెట్టేసి దాన్ని మనం సీదా చేసుకోవాలి. నాడ కుట్టుకుంటున్నానండి అంతే. ఇక్కడ ఇలా నాడలాగా కుట్టుకొని నేను దాన్ని డిజైనింగ్ కి యూజ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా నాడలాగా కుట్టుకున్నాను, దీన్ని సీదా చేసేసుకున్నాను. ఇప్పుడు నాకు కావాల్సిన లెంత్ లో ఇలా చిన్న చిన్నగా కట్ చేస్తానండి. ఇదే విధంగా నాడ మనము డిజైనింగ్ ఇచ్చుకున్నట్టుగానే షోల్డర్స్ పడిపోకుండా మనము భుజం పైన కూడా మనం కుట్టుకోవాలి. సో దీనికి క్లాత్ అనేది కావాలి కాబట్టి మనము క్లాత్ కట్ చేసుకున్నప్పుడు వేస్ట్ అవ్వకుండా స్టిచ్ చేసుకుంటే ఇలాంటి డిజైనింగ్ కి మనకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇలా చిన్నగా కట్ చేశాను కదా, నెక్స్ట్ నేను దాన్ని ఎలా సెంటర్ కి ఫోల్డ్ చేస్తున్నానో రెండు కలిపి ఫోల్డ్ చేసి అటాచ్ చేస్తున్నాను, చూడండి కాస్త. ఇలా ఒకటి తర్వాత ఒకటి మనము దీన్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత కాస్త లైనింగ్ క్లాత్ ని దీనిపై నుంచి మనం ఇలా స్టిచ్ చేసుకుందాం. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత సెంటర్ నుంచి స్టిఫ్నెస్ కి కుట్టించేసి లోపలికి మలుచుకున్నట్టయితే మీకు కరెక్ట్ గా అర్థమైపోతుంది. చూసారు కదా, దీన్ని సీదా చేస్తే మీకు క్లియర్ పిక్చర్ అనేది వస్తుంది. ఇక్కడ అర్థం అవ్వని వాళ్ళు 1-2 సార్లు మీరు గమనిస్తే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఇంకొక సైడ్ కూడా సేమ్ అదే విధంగా మనం కట్ చేసుకున్నాం కదా, అవి అటాచ్ చేసుకుంటాను. అటాచ్ చేసిన తర్వాత దానిపై నుంచి లైనింగ్ క్లాత్ వేసి సీదా అనుకొని స్టిఫ్నెస్ కుట్టించుకొని లోపలికి మలుచుకుంటాను. సో ఇదే ప్రాసెస్ అండి. సో కాస్త జాగ్రత్తగా మీరు గమనించండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు లైనింగ్ క్లాత్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ స్టిఫ్నెస్ కుట్టించుకుంటున్నాను. ఆ తర్వాత ఎక్సెస్ కట్ చేసి లోపలికి ఫోల్డ్ చేసేస్తున్నాను. ఇది మన కరెక్ట్ సీదా మర్రా. చూసారు కదా, ఇలా ఉంటుంది. నెక్స్ట్ మనం ఆల్రెడీ పీరియడ్ కి మార్కింగ్ ఇచ్చుకున్నాం కదా 4 ఇంచులకి. సో పీరియడ్ కూడా స్టిచ్ చేసుకుందాము. ఇటు సైడ్ అలాగే ఇంకొక సైడ్ కూడా మనం స్టిచ్ చేసేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇలా. ఇప్పుడు కింద నేను వీ పట్టి కూడా అటాచ్ చేసేస్తున్నాను. ఇలా సీదా మర మీద క్లాత్ పెట్టేసి స్టిచ్ చేసుకొని స్టిఫ్నెస్ కి కుట్టించుకొని లోపలికి మలుచుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం చేయి పంపకం వేసుకోవచ్చు, లేదా మనము మిషన్ కుట్టేసుకున్నా బాగానే ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు నేను సీదా చేస్తున్నాను దాన్ని.
మధ్యలో నుంచి స్టిఫ్నెస్ కి కుట్టించుకుంటున్నాను. దీన్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ లోపలికి ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనం చేయి పంపకమైనా వేసుకోవచ్చు, లేదా మనం మిషన్ కుట్టి వేసుకున్నా బాగానే ఉంటుంది. సో ఇటు ఈ సైడ్కి ఎలా చేశానో అదే విధంగా ఇంకొక సైడ్ కూడా నేను క్లాత్ అటాచ్ చేసుకుని స్టిఫ్నెస్ కుట్టిచ్చేసి లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటాను. చూసారా, దీనికి కూడా ఫస్టే క్లాత్ మనం కట్ చేసుకోవాలి. ఇలా పట్టీలాగా ఇంత విడ్త్లో ఒక 1 ఇంచ్ సరిపోతుంది విడ్త్. సో లెంత్ మనకి ఎంత కావాలి అంటే అంత. సో కలుపుకొని మనకు సరిపోకపోతే ఇలా చిన్న చిన్నగా అటాచ్మెంట్స్ కూడా చేసుకుంటామండి. ఇది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి మనకు ఎలాంటి కనిపించదు, డిఫరెన్స్ అనేది ఉండదు. ముందు సైడ్ కూడా వేసుకున్నాం కదా మనము పట్టి, సో అదే విధంగా వెనకాల వీప్ పట్టి కూడా వేసుకుంటున్నాను. సీదా మర పెట్టేసి క్లాత్ అటాచ్ చేసుకుంటున్నాను ఫస్ట్. ఇక్కడ క్లాత్ అటాచ్ చేసేసిన తర్వాత ఎక్సెస్ క్లాత్ ని కట్ చేసేసి మధ్యలోకి పెట్టి స్టిఫ్నెస్ కుట్టిచ్చేస్తాను. ఇచ్చి లోపలికి ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవడమే. ఓకేనా, ఇక్కడ స్టిఫ్నెస్ కి కుట్టిచ్చేస్తున్నాను కదా. నెక్స్ట్ వెనకాలకి మనం పెట్టేసి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవడమే అండి. ఇక్కడ మనకు వెనకాల పార్ట్ అవుట్లుక్ వచ్చేసింది చూసారా. మనము ఫస్ట్ మనం ఇక్కడ మొత్తం అటాచ్ చేసేసుకున్నాము. లైనింగ్ క్లాత్ బ్లౌజ్ పీస్ క్లాత్ రెండు అటాచ్ చేసేసిన తర్వాత డిజైనింగ్ కోసం అని నాడలాగా కుట్టుకున్నాము. ఆ నాడని చిన్న చిన్నగా కట్ చేసుకుని డిజైనింగ్ ఇచ్చేసాను. డిజైనింగ్ ఇచ్చేసిన తర్వాత పిరిట్లు పెట్టుకున్నాను. పిరిట్లు పెట్టేసిన తర్వాత వీప్ పట్టి కూడా ఇచ్చేసాను. సో అవుట్లుక్ అర్థమైంది కదా. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇంకా భుజాలు కూడా అటాచ్ చేసేస్తే ఎట్ ఏ టైం మనము ఫ్రంట్ పోర్షన్ కి బ్యాక్ పోర్షన్ కి మన గల్ల చుట్టూ కూడా అటాచ్ చేసుకోవాలి కదా. మనం క్లాత్ అటాచ్ చేసుకోవాలి కదా పట్టీలాగా. అది కూడా మనం సింపుల్ గా ఎట్ ఏ టైం ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపి కుట్టుకోవచ్చు. అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఇది కరెక్ట్ గా వేసుకోండి. సో చూస్తూ ఇలా వేసుకొని పైన 2 భుజాలు అటాచ్ చేసేసుకోండి. సో ఇక్కడ అటాచ్ చేసినట్టుగానే ఇంకొక భుజం కూడా యాడ్ చేసేసి స్టిఫ్నెస్ కి ఇంకొక కుట్టు ఇచ్చుకుంటే కుట్టు అనేది బలంగా ఉంటుంది. సో కాస్త మనకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇంకో కుట్టు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను క్రాస్ క్లాత్, ఇప్పుడు నేను ఫస్ట్ ఇక్కడ నాడలాగా కుట్టినప్పుడు క్రాస్ క్లాత్ తీసుకున్నాను కదా. ఇప్పుడు మనం గల్ల చుట్టూ వేసుకోవడానికి కూడా క్రాస్ గా ఉన్న క్లాతే తీసుకోవాలి. స్ట్రేట్ గా ఉన్నదైతే మూలలు సరిగా మలగదు, అలాగే సన్నగా కూడా రాదండి. ఎప్పుడైనా క్రాస్ గా కట్ చేసుకోవాలి. క్రాస్ అంటే ఎలా అంటే ఇప్పుడు మనము క్లాత్ తీసుకొని ఇలా సెంటర్ గా కట్ చేసుకుంటూ పోయినాం అనుకో అది స్ట్రేట్. అదే మనం క్రాస్ గా డయాగ్నల్ లాగా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. దాన్ని క్రాస్ క్లాత్ అంటాము. వాటిని మనము అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ రెండిటికి నెక్స్ కి పెట్టుకోవాలి కాబట్టి క్లాత్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది. సో మనం ఇక్కడ అతుకులు అనేది వేసుకోవాలి, అటాచ్ చేస్తూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా క్లాత్ అటాచ్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఈ సైడ్ కూడా అటాచ్ చేసి స్టిచ్ చేసేసేయండి. ఇప్పుడు నేను దీన్ని బ్లౌజ్ పీస్ క్లాత్ పైన పెట్టి స్టిచ్ చేసుకుంటాను. సో ఇక్కడ క్రాస్ గా తీసుకోవడం వల్ల చూసారు కదా మనకు ఎలా ఉందో. సో మీరు కూడా జాగ్రత్తగా కట్ చేస్తున్నప్పుడు క్రాస్ గా తీసుకోండి. ఇంకా బ్యాక్ నెక్ నుంచి స్టార్ట్ చేసి ఫ్రంట్ మళ్ళీ బ్యాక్ వచ్చేంత వరకు ఇలా నేను దీన్ని చుట్టూరా వేసుకుంటున్నాను. ఇది బిగినర్స్ కోసం అని స్పెషల్ గా వీడియో చేశానండి. సో మీకు క్లియర్ గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఇలా మనము చివర్లో క్లాత్ పెట్టి స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత చిన్నగా మనము ఘాట్లు పెట్టుకోవాలి. నేను చూపిస్తాను అది ఎక్కడ పెట్టుకోవాలి అనేది. సో దాని తగ్గట్టుగా మీరు కూడా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోండి. ఫస్ట్ అయితే చుట్టూరా ఈ క్లాత్ ని అటాచ్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా చుట్టూరా స్టిచ్ వేసుకోండి. అర్థమవుతుంది కదా. సో అదే క్లాత్ ని ఫస్టే నేను భుజాలు అటాచ్ చేసుకున్నాను కాబట్టి ఇది మనకు ఫస్టే అటాచ్ చేశాను కాబట్టి వెనకాల ముందుకు వచ్చేలాగా ఇలా ఒకే టైంలో మనకు వర్క్ అనేది అయిపోయింది. సో ఇలా సింపుల్ గా తొందరగా అయిపోయేలాగా టెక్నిక్స్ కూడా ఉంటాయండి. సో జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు
ఇప్పుడు మనకు మూలలు ఉంటాయి కదా, రౌండ్ గా తిరుగుతాయి మూలలు ఉంటాయి కదా, ఆ మూలల్లో చిన్న చిన్నగా ఇలా ఘాట్లు ఇచ్చుకోవాలి. ఇలా ఇస్తే మనం లోపలికి ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా మనకు కర్వ్స్ ఉంటాయి కదా, మూలలు తిరిగేటప్పుడు ఇబ్బంది అవ్వకుండా ఇలా మనము స్టిచ్ చేసుకోవాలి. చిన్న చిన్నగా ఇచ్చుకుంటున్నానండి. సో మూలల్లో మనం ఇలా ఇచ్చుకుంటేనే మనకు అది మలుచుకున్నప్పుడు కరెక్ట్ గా వస్తుంది. చూసారు కదా, ఇలా చిన్న చిన్నగా మీరు కట్ చేయండి. ఇప్పుడు దీన్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేస్తాను. సో ఈ ఫోల్డింగ్ అనేది ఎలా చేస్తున్నానో కొంచెం గమనించండి. ఇలా ఫోల్డింగ్ కరెక్ట్ గా ఫోల్డ్ చేసుకొని మనం చుట్టూరా మొదటి నుంచి చివరి వరకు మనం స్టిచ్ చేసుకోవాలి. దీన్ని ఇలా ఫోల్డింగ్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. చూస్తున్నారు కదా, ఇదే విధంగా ఇప్పుడు ఫస్ట్ పట్టీ యాడ్ చేసేసాము. నెక్స్ట్ మనం ఘాట్లు పెట్టుకున్నాము. మూలలు అంటే ఇక్కడ రౌండ్ గా ఉంటుంది చూసారా, యూ షేప్ దగ్గర, ఆ మూలలో మనకు చిన్నగా ఘాటు ఇచ్చినట్టయితే ఇలా ఫోల్డింగ్ టైంలో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. అటు ఇటు కాకుండా ఫోల్డింగ్ కూడా నీట్ గా వచ్చేస్తుంది. సో ఫస్ట్ నేను వెనకాల రౌండ్ అక్కడ స్టార్ట్ చేశానా, ఇప్పుడు భుజం వరకు వచ్చేసాను. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలానే నేను స్టిచ్ వేసుకుంటున్నాను. అర్థమవుతుంది కదండి. సో ఫస్ట్ బేసిక్ అవుట్లుక్ అనేది అర్థమైనట్టయితే మీరు క్లాత్ కూడా స్టిచ్ చేసుకుంటున్నప్పుడు మీకు ఐడియా వస్తుంది. ఓకే, ఇది ఫ్రంట్ పోర్షన్, ఇది భుజం, ఇక్కడ పిరిట్లు పెట్టుకోవాలి, ఇది బ్యాక్ పోర్షన్, ఇక్కడ హ్యాండ్స్ యాడ్ చేసుకోవాలి అనేది ఒక క్లియర్ పిక్చర్ అనేది మీకు వస్తుందండి. సో అదే విధంగా మీరు కంప్లీట్ గా ఈ వీడియో మొత్తం చూసినట్టయితే మీకు లెహంగా వచ్చేస్తుంది. అలాగే ఇలా ప్రిన్స్ కట్ బ్లౌజ్ కూడా మనము ఇప్పుడు ఇక్కడ మనం లెహంగా పైకి స్టిచ్ చేసుకున్నాము. ఇదే కాకుండా మనం నార్మల్ శారీస్ పైన కూడా ప్రిన్స్ కట్ వేసుకుంటాం కదా. సో అప్పుడు కూడా మీరు ఈ కట్టింగ్ స్టిచ్చింగ్ చూసినట్టయితే మీకు ఆ ప్రిన్స్ కట్ కూడా ఆ బ్లౌజ్ శారీ పైన కూడా మీరు బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చండి. సో ఒక్క వీడియో మీరు క్లియర్ గా చూడడం వల్ల మీకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి. సో ప్లీజ్ మీరు కాస్త ఫోకస్డ్ గా డెడికేషన్ తోని నేను కూడా నేర్చుకోవాలి, నేను కూడా స్టిచ్ చేయాలి, ప్రతి ఒక్కరు స్టిచ్ చేయగలుగుతారండి. సో అలాంటి మోటివేషన్ పెట్టుకొని చూడండి, మీకు క్లియర్ గా అర్థమైపోతుందండి. సో ఇప్పుడు చుట్టూరా కుట్టేశాను కదా, మనకు గల్ల పోర్షన్ కంప్లీట్ అయిపోయినట్టే. నేను దీన్ని సీదా చేస్తే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. చూసారా, నెక్ అనేది మనకు కంప్లీట్ గా అయిపోయింది. సైడ్స్ కూడా అటాచ్ చేసుకోవాలి. దానికంటే ముందు మన హ్యాండ్స్ ఉన్నాయి కదండి, ఆ హ్యాండ్స్ అనేది మనము అటాచ్ చేసుకుందాము. హ్యాండ్స్ మనం స్టిచ్ చేసుకుంటున్నప్పుడు ఆల్రెడీ హాఫ్ ఫోల్డ్ చేసి భుజం దగ్గర మనం రావడానికి చిన్న కట్ ఇచ్చాను కదండి, అది మాత్రం మనకు కరెక్ట్ గా ఈ షోల్డర్ పైన ఈ సెంటర్ మనం స్టిచ్ చేసుకుంటాం కదా షోల్డర్ దగ్గర, అక్కడ వచ్చేలాగా వేసుకున్నట్టయితే చెయ్యి కూడా తిరిగిపోయినట్టుగా కాకుండా ఎగ్జాక్ట్ గా వస్తుంది. సో మీరు ఖచ్చితంగా అదే విధంగా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఇది రౌండ్ గా తిరగాలి కాబట్టి మనం లాగి పెట్టకూడదు. అలా నీట్ గా పెట్టేసి మనం జస్ట్ స్టిచ్ చేయాలి. లాగి పట్టి కుట్టినట్టయితే అక్కడ టైట్ గా అవుతుందండి. సో ఇది ప్రాక్టీస్ తో వస్తుంది. సో నీట్ గా పెట్టి భుజం పైన కరెక్ట్ గా వచ్చేలాగా చూసుకోండి. ఇక్కడే నేను చిన్న చిన్నగా ఇలా కుచ్చులు అనేది ఇస్తున్నాను. పఫ్ ఓన్లీ భుజం వరకే చిన్నగా ఇచ్చుకున్నాం కాబట్టి అది ఎగ్జాక్ట్ గా వచ్చేలాగా మనము ఫస్టే 3 ఇంచులు కట్ చేసుకున్నాం కాబట్టి కరెక్ట్ గా సరిపోతుంది. చూస్తున్నారా, కుట్టు వేసుకొని మళ్ళీ స్టిఫ్నెస్ కి ఇంకో కుట్టు వేసుకుంటున్నాను. అయిపోయింది కదా. నెక్స్ట్ మనం సైడ్స్ కూడా జాయిన్ చేసుకుందాము. ఫస్ట్ మనము నార్మల్ గా అటాచ్ చేసుకుందాము. ఆ తర్వాత మన పాత బ్లౌజ్ కూడా ఉంది కాబట్టి ఆ కొలతతో ఎంత కావాలి, ఎక్సెస్ ఎంత తీసుకున్నాము, ఎగ్జాక్ట్ స్టిచ్ ఎక్కడ పెడితే వస్తుంది అనేది అది కూడా చూపిస్తాను. సో ఇది నేను పాత క్లాత్ తో తీసుకుంది కూడా నేను వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. ఎందుకంటే మీరు కూడా స్టిచ్ చేస్తున్నప్పుడు మీకు క్లియర్ పిక్చర్ రావాలి కాబట్టి పాత క్లాత్ తో నేను ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఎంత తీసుకుంటానో అది కూడా చూపిస్తాను. ఇక్కడ హ్యాండ్ అటాచ్ చేశాను కదా ఈ సైడ్, ఇంకో సైడ్ కూడా మీరు అలాగే హ్యాండ్ అటాచ్ చేసేసేయండి. పైన మనము భుజం దగ్గర బుగ్గలాగా వచ్చేలాగా చూసేసుకోండి. సో అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇంకో సైడ్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత పాత బ్లౌజ్ తో మనము కొలుచుకుందాము ఎంత వచ్చింది ఏంటి అనేది. ఫస్ట్ అయితే ఇంకో క్లాత్ ఇంకొక సైడ్ హ్యాండ్ అటాచ్ చేసేసాను కదా, ఇటు సైడ్ కూడా స్టిచ్ వేసుకుంటున్నాను. కింది నుంచి మనకు ఈ హ్యాండ్ వరకు కూడా స్టిచ్ వేసుకుంటున్నాను.
మీకు అర్థమైనట్టయితే మనకు అవుట్లుక్ అనేది కంప్లీట్ ఫినిష్ అయిపోయిందండి. బ్యాక్ డిజైనింగ్ ఒకటి మిగిలింది, అలాగే మనకు పైన భుజం దగ్గర డోరీస్ కూడా ఒకటి మిగిలిన్నాయండి. వాటి కోసం కూడా మనము క్రాస్ కట్ ఉన్న క్లాత్ తీసుకొని, క్రాస్ గా కట్ చేసుకున్న క్లాత్ తీసుకొని నాడ కుట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఫస్ట్ నడుము దగ్గర నేను ఎలా మన నాడ పెట్టుకొని కుట్టుకున్నానో అదే విధంగా బ్యాక్ పోర్షన్ కూడా అంతే అండి. సో చూసారు కదా, ఇప్పుడు దీనికి నేను స్టిచ్ చేసుకుంటున్నాను. దానికంటే ముందు పాత బ్లౌజ్ తీసుకొని అసలు ఎంత ఎక్సెస్ వచ్చిందో చూసుకుంటున్నాను. మీరు చూసినట్టయితే ఇంత ఎక్సెస్ వచ్చింది. దాన్ని నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. హాఫ్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక హాఫ్ ఫోల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు టేప్ తో కొలుచుకుంటాను అది లెంత్ ఎంత, మనకి ఎక్సెస్ ఎంత వచ్చింది అనేది. ఇక్కడ చూసినట్టయితే 2 ఇంచులు ఉంది. 4 ఫోల్డ్ చేశాను కాబట్టి సో మొత్తం 8 ఇంచెస్ ఎక్సెస్ వచ్చింది. ఇటు 4 అటు 4 రావాలి. సో కుట్టు మధ్యలో నుంచి ఇటు 2, కుట్టు మధ్యలో నుంచి అటు 2. సో అలా మనం పెట్టేసినట్టయితే అర్థమైపోతుంది కదండి. 8 ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఇటు 4 అటు 4 వచ్చేలాగా మీరు చూసుకోండి ఎలా కుట్టుకుంటే సరిపోతుంది అనేది. నెక్స్ట్ మనము ముందు సైడ్, హ్యాండ్ ముందు సైడ్ కూడా 11 కరెక్ట్ గా రావాలి కదా. సో 11 కూడా వచ్చేలాగా కరెక్ట్ గా చూసి మనం స్టిచ్ చేసుకుందాము. ముందు పార్ట్ కూడా పాత బ్లౌజ్ తోనే ముందు లెంత్ కూడా చూసుకొని, ముందు హ్యాండ్ ముందు ఎంత కుట్టు ఉండాలి అనేది చూసుకోవాలండి. సో అర్థమవుతుంది కదా అండి నేను ఎలా స్టిచ్ చేసుకుంటున్నాను అనేది. ఇటు ఎలా కుట్టుకున్నామో నెక్స్ట్ ఈ మార్కింగ్ తోనే ఇంకో సైడ్ కూడా మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చూడారా, ఇక్కడ మార్కింగ్ పెట్టాను కదా, పట్టుకొని ఇక్కడ కూడా స్టిచ్ చేసేసుకుందాం. కింది వరకు ఇక్కడ స్టిచ్ అనేది వేసేసుకుందాము. సో అయిపోయింది కదా, మన ఎగ్జాక్ట్ మార్కింగ్ కూడా ఫినిష్ అయిపోయింది. ఇంకా బ్యాక్ నెక్ కి మనము డిజైనింగ్ ఇచ్చుకోవాలి కదా. సో దానికోసం గోండాలు కట్ చేసుకున్నాను. అలాగే మనము నాడ కూడా కుట్టుకోవాలి కదా, నాడకు కూడా క్రాస్ కట్ ఉన్న క్లాత్ కూడా కట్ చేసుకోవాలి. సో చెప్పినట్టుగా గోండాలు కట్ చేసేటప్పుడు డబ్బా షేప్ లో కట్ చేసుకొని దాని మధ్యలోకి ఫోల్డ్ చేసి నాడ పెట్టి ఓపెన్ సైడ్ ఉన్న క్లాత్ లో మనం స్టిచ్ చేసుకొని ఎక్సెస్ క్లాత్ కట్ చేసి సీదా చేస్తే ఫినిష్ అయిపోతుంది. సో నాడ కుట్టేశానండి. నేను నాడ ఎలా కుట్టానో ముందే చూపించాను ఆల్రెడీ. క్రాస్ కటింగ్ క్లాత్ కట్ చేసి పెట్టుకుంది. సో ఇప్పుడు దీన్ని నేను షూ లేస్ లాగా టై చేసుకుంటున్నాను. మనం షూ లేస్ ఎలా టై చేసుకుంటామో ఈ హోల్స్ నుంచి అదే విధంగా మనము షూ లేస్ లాగా టై చేసుకోవాలి. చూడండి, ఈ సైడ్ నుంచి ఒక ఓపెన్ ఎండ్ రావాలండి, ఇంకో సైడ్ నుంచి ఓపెన్ ఎండ్ రావాలి. సో రెండు వచ్చిన తర్వాత క్రిస్ క్రాస్, అటు సైడ్ ఇటు సైడ్ క్రిస్ క్రాస్ లాగా వచ్చేలాగా మనము దీన్ని అల్లుకోవాలి. అర్థమవుతుంది కదా. ఇటు అలాగే ఇప్పుడు ఇంకో సైడ్ ఓపెన్ ఎడ్జ్ వచ్చేసిన తర్వాత క్రిస్ క్రాస్ వచ్చేలాగా మనం దాన్ని అల్లుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇది కాస్త టైం టేకింగ్ అండి. కానీ నేనే కుట్టుకోవాలి, నాకంటూ నేను ఒకటి నేర్చుకోవాలి. ఆల్రెడీ ఇప్పుడు బయట టైలరింగ్ కి చాలా డబ్బులు తీసుకుంటారు. మీరు వెళ్ళినా కానీ వాళ్ళు ఏం చేస్తారు, మీతో చేయి పంపికాలు వేయించుకోవడం కానీ, చిన్న చిన్న కుట్లు, లంగాలు అలాంటివి చిన్న చిన్నవే చూపిస్తారండి. మీకు బేసిక్ నుంచి మీరు కాస్త అడ్వాన్స్డ్ రావడానికి మీకు చాలా టైం పడుతుందండి. అలా కాకుండా కొంచెం మిషన్ టచ్ ఉన్నా, మనకు మిషన్ అనేది ఏంటి అని చిన్న టచ్ ఉన్నా కానీ మీరు ఈ వీడియో అనేది చూసినట్టయితే మీకు అర్థమైపోతుందండి. ఫస్ట్ మీరు అవుట్లుక్స్ నేర్చుకోండి, ఏంటి ఏది ఎక్కడ ఏది వస్తుంది అనేది అవుట్లుక్ నేర్చుకున్న తర్వాత వీడియో చూస్తూ మీరు స్టిచ్ చేసినట్టయితే మీకు క్లియర్ గా అర్థమవుతుందండి. మీరు ఖచ్చితంగా స్టిచ్ చేసుకోగలుగుతారండి. అందరికీ వచ్చేస్తుంది, ఒకరికి వస్తుంది ఒకరికి రాదు అనేది కాదండి. కాస్త పేషెన్స్ అలాగే నేర్చుకోవాలనే తపనుంటే మీరు కూడా స్టిచ్ చేసుకోగలుగుతారండి. ఇలా ఒక్క మోడల్లో చూసుకోవడం వల్ల ఇక్కడ మనం లెహంగాకి కుట్టుకోగలుగుతున్నాము, అలాగే మన బ్లౌజ్ పైకి కూడా ప్రిన్స్ కటింగ్ బ్లౌజ్ మనం స్టిచ్ చేసుకోగలుగుతున్నాము. సో ఒక్కటి నేర్చుకుంటే రెండు మనం అలా ఉపయోగాలు అనేవి ఉంటాయి. అలా మన ఛానల్లో ఇంకా బిగినర్స్ కోసం అని బ్లౌజ్ కట్టింగ్, బేసిక్ బ్లౌజ్ కటింగ్ కూడా వీడియోస్ ఉన్నాయండి. కట్టింగ్ అలాగే స్టిచ్చింగ్ కూడా. కొత్తగా చూసే వాళ్ళు ఒకసారి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ కి వెళ్లి మీరు చూసినట్టయితే మీకే అర్థమైపోతుంది. ఇక్కడ నేను క్రిస్ క్రాస్ గా ఇలా మొత్తం అల్లుకున్నాను కదా, అల్లుకున్న దానికి కింది సైడ్ నుంచి నేను గోండాల్ అనేది అటాచ్ చేసుకుంటాను. సో ఎలా అటాచ్ చేస్తానో చూడండి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామో ఫస్ట్ అక్కడ లెంత్ చూసుకొని హాఫ్ ఫోల్డ్ చేసేసి ఇలా దాన్ని చుట్టేసుకొని ఓపెన్ ఎడ్జ్ ఉంటుంది కదా దాని దగ్గర మనం స్టిచ్ వేసుకోవాలండి. స్టిచ్ వేసుకొని ఎక్సెస్ క్లాత్ కట్ చేసి ఫోల్డ్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది.
చూస్తున్నారా, ఫస్ట్ ఒకటి స్టిచ్ చేశాను కదా, ఇదే విధంగా ఇటు 3 ఇంకా మొత్తం ఇటు సైడ్ 4 అటు సైడ్ 4. అలాగే పైన డోరీస్ కి కూడా భుజాలు పడిపోకుండా మనం లెంత్ ఎక్కువగా తీసుకున్నాం కాబట్టి పైన కూడా పడిపోకుండా ఇఫ్ నెసెసరీ అనుకుంటే పైన కూడా ఇలా మీరు స్టిచ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుందండి. ఇది వేసుకున్న తర్వాత అవుట్లుక్ మాత్రం అద్దిరిపోయిందండి. బయట మనం 1000 రూపీస్ అలా ఇచ్చి స్టిచ్ చేసుకోవడం కంటే ఇంట్లో మనమే ఇలా స్టిచ్ చేసుకోవచ్చండి. ఈ స్టిచ్ చేసుకున్నప్పుడు కూడా మనకు చాలా సంతోషంగా ఉంటుంది. సో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్స్ లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అమ్మ నేర్పిన కళ.